Hi friends, welcome to Srikanth Mototech. Friends, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 220F గురించి ఒక క్లియర్ రైడ్ రివ్యూ అలాగే స్పెసిఫికేషన్ రివ్యూ అయితే చూడబోతున్నారు అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేనైతే మీకు ఇవ్వబోతున్నాను అన్నమాట. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వెహికల్కి సంబంధించి ఇంకొన్ని చేంజెస్ కూడా రావాలి, వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. బిఫోర్ దట్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఆయిల్ కూలింగ్ సంబంధించినటువంటి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగినటువంటి ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో అలాగే దీంట్లో మనకి 18.5 Nm టార్క్ అలాగే 20.4 bhp పవర్తో ఉన్నటువంటి ఒక మంచి ఇంజిన్ అయితే ఉంది. సో దీనికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ సరిపోతుంది అనమాట. సో దీన్ని 6 స్పీడ్కి మారిస్తే బాగుందని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీంట్లో మనకి బజాజ్లోనే చాలా పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది. RS200 కూడా ఉంది, అలాగే మనకి 250cc ఉన్నాయి, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సో కాస్ట్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్గా దాని గురించే దీన్ని అయితే మాత్రం అప్డేట్ చేయకపోవడానికి మెయిన్ కారణం అయితే అవుతుంది. ఇక 2025లో ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను, తర్వాత మిగిలిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో 2025లో ఈ వెహికల్ 1,80,000 రూపాయల దాకా మీకైతే లభిస్తుంది. అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను ఇండియా వైడ్. సో నేను ఈ వీడియోని అయితే మాత్రం ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరైతే ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా పించేస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి కనుక్కోవచ్చు అనమాట. ఇక దీంట్లో మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి బ్లాక్ రెడ్ అలాగే బ్లాక్ గ్రే ఉంటుంది, అలాగే మనకి దీంట్లో బ్లాక్ బ్లూ కూడా ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు యువర్ స్టైల్ అండ్ టేస్ట్ మీకు నచ్చిన కలర్ని అయితే మీరు తీసుకోవచ్చు. సో దీంట్లో ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటారన్నమాట. ఆ ఎల్ఈడితో ప్రొవైడ్ చేస్తే బాగుంది అనిపించింది. సో 2025లో దీని నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ రాలేదు. ఎందుకు రాలేదని దానికి మెయిన్ కారణం ఏంటంటే కాస్ట్ కటింగ్ అనమాట. 1,80,000 రూపాయల దాకా ప్రైస్ ఉంది ప్రజెంట్. సో ఇంతకంటే ఎక్కువ ప్రైస్కి వెళ్ళిపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో వాటికి వెళ్తారు కానీ మళ్ళీ తీసుకోరు కదా. సో పైగా ఇది వింటేజ్ సింహం అనమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. మనకి కంప్లీట్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటే సైడ్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు. అండ్ మనకి మార్చాల్సింది ఏదైనా ఉందంటే ఇది కూడా. సో USD ఇస్తే చాలా బాగుంటుంది, చెప్పాను కదా కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ ఈ వెహికల్ని కొనకుండా ఉండడానికి చాలా ఆప్షన్స్ రెడీ అవుతాయి అన్నమాట. అప్పుడు ఇక ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనకి 90/90 సెక్షన్ టైరు, 17 ఇంచ్ టైర్ అనమాట. 5 స్పోక్ ఎలా వీల్స్ చూసుకోవచ్చు. అలాగే ఇది మనకి ట్యూబ్లెస్ టైరే. 280 mm డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకి ఇది సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ వరకు పక్కగా మీకైతే యాక్ట్ చేస్తుంది అనమాట బ్రేకింగ్ వైజ్. సో ఇక్కడ కూడా ఒక చిన్న విషయం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2025లో అన్ని డ్యూయల్ ఛానల్కి వస్తున్నాయి కదా ABSకి. సో ఇది కూడా డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే బాగుంటుంది కదా అని. సో డ్యూయల్ ఛానల్ ABS ఇస్తే యాజ్ యూజువల్ మళ్ళీ అంతే ప్రైస్ పెరుగుతుంది. సో చాలా ఆప్షన్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, మంచి రేంజ్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ ఈ వెహికల్ మీకు 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఫ్యూయల్ ట్యాంక్లో ఫుల్ ఫ్యూయల్ కొట్టించుకున్న తర్వాత మీరు ఒక మంచి రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రైడ్లో. ఇక పల్సర్ లోగో అయితే మనకి ఇక్కడ ఉంది, ట్యాంక్ మీద E20 సింబల్ అని మనకైతే రాస్తుంది అనమాట. ఇక ఈ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇది 90s కిడ్స్కి పిచ్చెక్కిచ్చిన విషయం అన్నమాట. సో చాలా మంచి డిజైన్ అయితే మనం ఆ రోజుల్లోనే బజాజ్ కంపెనీ దీన్ని రెడీ చేసింది. సో బండి ఒక మంచి హార్స్ రేసింగ్ రైడ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్న గుర్రం లాగా ఇదైతే ఉంటుందన్నమాట. అండ్ ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే 10 ప్యాక్ ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది యూనిక్ టైల్ ల్యాంప్ అన్నమాట. సో వెళ్ళేది పల్సర్ అని ఈజీగా గుర్తుపట్టే విధంగా. సో అన్ని పల్సర్ మోడల్స్కి ఇది మనం అయితే చూసాం. ఇక్కడ మనకు ఒక చిన్న శారీ గార్డ్ చూడాలి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఇవి ఫిట్టింగ్లో కుదురుతాయి. సో అలాగే ఇక్కడ మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. కావాలంటే ఈ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఓపెన్ టైప్ చైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం సర్వీస్ తీసుకునిద్ది, మీరు కాస్త కూర్చొని జాగ్రత్తగా దీన్ని కనుక సర్వీస్ చేయించుకున్నా అంటే 500 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నట్లయితే బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. 120 సెక్షన్ టైర్తో ఆఫర్ చేస్తున్నారు, 17 ఇంచ్ టైరు. అండ్ ఇది మనకి 230 mm డిస్క్ బ్రేక్ కాంబినేషన్తో లభిస్తుంది. సింగిల్ ఛానల్ ABS ఫ్రంట్లోనే ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఉండదు. కానీ బ్యాక్ సైడ్ RLP సెన్సార్ ఉంటుంది, రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. సో దీని ద్వారా మీరు ఫ్రంట్ బ్రేక్ సడన్గా కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ వెహికల్ పైకి లేకపోవటం, మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే అవకాశం అయితే లేదు. అలాగే ఇది మనకి బ్లాక్ ప్యాటర్న్ టైరు. సో బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనం చూడొచ్చు. దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 795 mm సీట్ హైట్, 5.5 ఉండేవాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 160 kgs ఉంటుంది కర్బ్ వెయిట్, కొంచెం వెయిట్గా ఉంటుంది. సో 5.5 ఉండేవాళ్ళు వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని తీసుకోండి. అండ్ గ్రాబ్ రైల్ అయితే చూసుకోవచ్చు. ఇది స్ప్లిట్ సీట్ తోటే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ తోటి వస్తుంది. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కొంచెం అప్డేట్ చేయాల్సింది ఖచ్చితంగా. ఎంత కాస్ట్ కటింగ్లో చూసుకున్నా కానీ ఇక్కడ మనకి ఈ డిస్ప్లేలో వచ్చేటువంటి బ్రైట్నెస్ అనేది సరిపోవట్లేదు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి
స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, అలాగే టాకోమీటరు, టైము ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ అయితే మిస్ అయింది. ఆ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ కూడా ఇస్తే ఎంతో బాగుండేది, ఎందుకంటే 125cc వెహికల్స్కే ఇస్తున్నారు, దీంట్లో అది మిస్ అయింది. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇది 2024 మిడ్లో మనకు ఆఫర్ చేశారు. ఇక బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఎలాగో మనం పొందుతాం. ఇక దీనికి హజార్డ్ కూడా లేదు. సో అది ఒక డిసప్పాయింట్ చేసే విషయం. ఇలాంటి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి ఈ వెహికల్కి సంబంధించి. ఏం చేద్దాం, రోజులు మారే కొద్ది కాంపిటీషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి వింటేజ్ లెజెండ్స్కి అయితే మాత్రం కష్టాలు తప్పట్లేదు అన్నమాట. ఇంకా సరే, ఎనీవేస్ ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అలాగే సెల్ఫ్ ఉంది. సో మనకి క్లచ్ అయితే స్మూత్, అండ్ ఇది అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ కూడా కాదు. ఎనీవేస్ ఈ వెహికల్కి సంబంధించి ఎవరన్నా కొనాలి అని చూస్తుంటే మాత్రం నేనైతే ఒకటే చెప్తాను. సో మనకి కొన్ని ఉంటాయి వెహికల్స్, ఐకానిక్ వెహికల్స్, అవి ఎలా ఉన్నా వాడుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఆ వింటేజ్ ఫీల్ని ఇంకేది ఇవ్వలేదు, ఏది రిప్లేస్ చేయలేదు. సో అలాంటి ఒక ఐకానిక్ వెహికల్ని మీరు చూస్తున్నట్లయితే సో నెవర్ బిఫోర్. కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు, సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వెహికల్స్ అంతగా వాళ్ళని ఇంపాక్ట్ చేసి ఉంటాయి పర్టికులర్ టైంలో, ఆ టైం పీరియడ్లో. సో అలాంటి వాళ్ళకి ఈ లెజెండరీ బజాజ్ పల్సర్ 220F వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ వెహికల్ రైడ్ చేస్తాను. నా రైడ్ రివ్యూ అనేది మీరు ఎండ్ వరకు చూడండి. గోప్రో వ్యూలో క్లియర్గా మాట్లాడతాను. గేర్ పొజిషన్ ఇండికేటర్ లేదు, అది ఒక్కటి ఇచ్చినట్టుగైతే నెక్స్ట్ లెవెల్ ఉండేదే. ముందైతే ఇంజన్ చెక్ చేస్తున్నాను. సో ఫ్రంట్ బ్రేక్ అయితే కాన్ఫిడెంట్గా కొట్టగలుగుతాయి, ఎందుకంటే సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి. బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే అంత కాన్ఫిడెంట్గా కొట్టలేను, ఎందుకంటే ఆ డ్యూయల్ ఛానల్ ABS అనేది నెక్స్ట్ లెవెల్. అంతే, అది ఉంటే బాగుంటుంది, బండి సేఫ్టీకి మ్యాటర్ కాబట్టి. సో అది ఇస్తే ఇలాంటి ఒక మంచి స్పోర్ట్ DNA కలిగిన వెహికల్స్కి నెక్స్ట్ లెవెల్. ఓకే, కమింగ్ టు ద ఇంజన్ పర్ఫార్మెన్స్, సీరియస్లీ ఇంజన్ ట్యూనింగ్ చాలా బాగుంది, అండ్ ఇంజన్ రిఫైనెస్ లెవెల్స్ చాలా బాగున్నాయి, అండ్ స్మూత్గా కూడా ఉంది. అయితే మనకి ఆ 18.5 Nm టార్క్ ఏదైతే ఉందో అదైతే మాత్రం ప్రాపర్గా డెలివరీ అవుతుంది. ఇనిషియల్ గేర్స్లో పుల్ ఆఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకు నచ్చింది. అండర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు, అండ్ థ్రోటిల్ కూడా మనకి ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. సో చాలా బాగుంది. అండ్ ఇంకా పవర్ అంటారా, నేను పవర్ ఇంకా చెక్ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. హైవే మీదకి వెళ్తున్నాను, సో అక్కడ మాట్లాడుకుందాం. ఇక ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ అయితే మాత్రం స్మూత్ ఉంది. అయితే గేర్లో ఎక్కడున్నామనేది తెలియట్లేదు, అండ్ ఇది కూడా కొంచెం డల్గా అనిపిస్తుంది. ఇంకాస్త బ్రైట్నెస్ లెవెల్స్ బాగుంటే బాగుండేది. సో ఇదన్నా పెంచితే బాగుండేది అట్లీస్ట్. ఎనివేస్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వైబ్రేషన్స్ ఏమన్నా వస్తున్నాయి అనే దాని గురించి. సో ఇనిషియల్గా అయితే మాత్రం ఏం లేవు, నాకు తెలిసి 100 ఈజీగా రీచ్ అయిపోతుంది. 140 కిలోమీటర్ దాకా టాప్ స్పీడ్ వెళ్ళగలదు. బట్ 90 నుంచి 100 ఆ మధ్యలో కనుక మీరు క్రూజ్ చేసుకోగలిగితే బెస్ట్ లాంగ్ రైడ్ మిషన్ అయితే అవుతుంది. 90 to 100 అక్కడ క్రూజ్ చేసుకోవచ్చు చక్కగా. 90 అయితే ఇంకా చాలా బాగుంటుంది. 100 తర్వాత అయితే ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే నోట్ చేస్తాం, ఎందుకంటే ఇది 2-valve ఇంజన్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది హ్యాండ్లింగ్ గురించి. హ్యాండ్లింగ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగా కుదిరింది. సీట్ కూడా చాలా బాగా కుదిరింది. ఎనీవేస్ నాకు బాగా నచ్చింది సీట్ కంఫర్ట్ అయితే మాత్రం. అలా సరదాగా లాంగ్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా హెల్మెట్ వేర్ చేయండి. సో హ్యాండిల్ బార్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ట్రాన్స్మిషన్ చాలా బాగుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ వైబ్రేషన్స్ గురించి లైట్ తీసుకోండి, అసలు వైబ్రేషన్స్ అయితే మీరేం ఫీల్ అవ్వరు. సో మీరు మాత్రం ఇలా రోడ్కి ఆపోజిట్లో మాత్రం నడవద్దు, నడిపించొద్దు బండి ఎప్పుడు.
నాకంటే ఇంకా తప్పదు కాబట్టి నేను నడిపిస్తున్నాను. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడతాను. అక్కడక్కడ బ్రేక్స్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నేను ట్రై చేశాను. బ్యాక్ సైడ్ నుంచి డ్యూయల్ అబ్జార్బర్స్ అయితే ప్రాపర్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తుంది. మోనోషాక్ దీనికి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అన్ని మోనోషాక్లు ఇచ్చుకుంటా పోతే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. వాళ్ళ బజాజ్లోనే బజాజ్ బైక్స్కి కాంపిటీషన్ పెరుగుతుంది. సో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయినా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. సస్పెన్షన్కి పేరు పెట్టేది ఏం లేదు. అండ్ ఫ్రంట్లో 37 టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. యూఎస్డీని ఎక్స్పెక్ట్ చేయొద్దు, చెప్పాను కదా ఇందాక. చాలా ఉన్నాయి. కాస్ట్ కటింగ్ కోసం చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేశారన్నమాట. ఈ వెహికల్ 1,80,000 రూపాయలకి తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. పెంచుకుంటా పోతే ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది. సో దాని ద్వారా మీకు చాలా అంటే చాలా ప్రైస్ పెరిగే కొద్ది ఈ వెహికల్ వర్త్ అనిపించదేమో, ఎందుకంటే ఇది వింటేజ్ మోడల్. అది కూడా కాక ఈ ఐకానిక్ మోడల్ని కదిలించాలంటే కొంచెం వెనక ముందు ఆడుతుంటారు. సో ఫైనల్గా ఈ వెహికల్ కొనొచ్చా బ్రో అని మీరు నన్ను అడిగితే, %100% కొనొచ్చు బ్రో. నేను చెప్తున్నా కదా, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి లెజెండరీ బైక్స్ని కొనడానికి మీకు ఉండే ఒకే ఒక్క ఫ్యాషన్ ఏంటంటే, ఈ మోడల్ని మీరు అంటే ఎవర్ గ్రీన్ వెహికల్గా ట్రీట్ చేసేవాళ్ళు, ఐకానిక్ మోడల్గా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు. సో దీని యొక్క ఏదైతే అపీరెన్స్, రోడ్ అపీరెన్స్ దీనిదే, వేరే వాటితో దీన్ని పోల్చలేం. ఇలాంటి ఒక మంచి వెహికల్స్ అయితే పోల్చలేదు. సో పెద్ద హైట్ కూడా లేదు కాబట్టి 5.5 ఉండే వాళ్ళే సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఫ్యామిలీ లేడీస్ని కూడా కూర్చోబెట్టుకోవచ్చు, ఎందుకంటే మరీ టూ మచ్ సీట్ హైట్ అయితే బ్యాక్ సైడ్ ఉండదు. సో లిటిల్ బిట్ లేడీస్ కూడా ఎక్కి కూర్చోవచ్చు, కానీ మరీ పెద్ద ఏజ్డ్ లేడీస్కి అయితే కష్టం. ఎనీవేస్ లాంగ్ రైడ్స్ కోసం, సిటీలో కమ్యూట్ చేసుకోవడం కోసం, మోర్ ఓవర్ బండిని తీసుకొని పోయి సరదాగా ఫోర్స్ కొట్టడం కోసం అయితే మాత్రం నేను ఈ వెహికల్ని సజెస్ట్ చేస్తాను. మరో ఇంజిన్ వైజ్ అయితే నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం అనిపించలేదు. ఇక చాలా అంటే చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్రంట్లో డ్యూయల్ ఛానల్ సస్పెన్షన్ లేదు, అలాగే యూఎస్డీ ఫోర్కులు లేవు, అండ్ ఇంకా కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ బండిని కొనడానికి మెయిన్ మోటివ్ వచ్చేసరికి ఒక వింటేజ్ మోడల్, మంచి రోడ్ అపీరెన్స్, అలాగే ఒక మంచి లెజెండరీ వెహికల్ అన్నమాట. ఈ ఫీల్ తోటి కొనుక్కోవాలి, ఈ మోడ్స్తో కొనుక్కునే వాళ్ళని అయితే మాత్రం నేను అస్సలు అర్థమే చెప్పను. ఫ్యామిలీ కూడా లిటిల్ బిట్ యూజ్ చేసుకోవచ్చు. సో 40 to 45 kmpl మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి ఎనఫ్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. మీ డ్రీమ్ బైక్ ఇదైతే మాత్రం. సో నెవర్ స్టాప్ అన్నమాట. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. వీడియో అయితే అయిపోయింది. మరో వీడియోతో మళ్ళీ సంతోష్ సెలవు. నేను మిస్టేక్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.